ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 12వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు, ప్రజాస్వామికవాదులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని ఈ దేశంలో దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సమ్మె దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మె ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, అగ్రికల్చర్, లేబర్, ఎక్కాడితేనే డొక్కాడనటువంటి వ్యవసాయ కూలీల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఈ సమ్మెలో ప్రత్యక్షంగా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నది. ఏటా 20 కోట్లకు పైచిలకు పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గం ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు, 3 నల్ల చట్టాలు రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం తర్వాత మహత్తరమైనటువంటి పోరాటాన్ని ఏడాది కాలం పాటు నడిపిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంది. కానీ ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలను కంప్లీట్గా రద్దు చేయడానికి ఈరోజు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నది. ఎవరి ప్రయోజనాల కోసం? ఆదాని, అంబానీ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కష్టజీవులపైన, కార్మికులకు స్వాతంత్ర్యం కంటే పూర్వం నుంచి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పని గంటలు పెంచడం ద్వారా శ్రమ దోపిడీని వేగవంతం చేసేటువంటి పనికి ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ ఒడిగడుతున్నది. అంటే ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా ముందుకు సాగుతూ ఉంటే మరొక వైపున కార్మిక వర్గం పైన ముప్పెట దాడి చేసేటువంటి చర్యలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒడిగడుతూ ఉంది. అందుకనే కార్మిక వర్గం ప్రతి ఏటా జరుగుతున్నటువంటి సమ్మె ఒక ఎత్తు అయితే, ఈసారి జరగబోతున్నటువంటి సమ్మె ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు పూర్తిగా రద్దు చేసుకునేంత వరకు కార్మిక వర్గం ఈ సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాబోతున్నది. జాతీయ స్థాయిలో దళిత్ శోషణ్ ముక్తి మంచ్ DSMM పాల్గొంటున్నది. ప్రత్యక్షంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలతో పాటు దళితులు, సామాజిక శక్తులు, అంబేద్కర్ సంఘాలు, ఇతర కుల సంఘాల పేరు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, వ్యక్తులు, శక్తులు ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావాలని, ఈ సమ్మెను సంపూర్ణంగా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.